హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ మౌనిక జయరామ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను అండ్ ఖుషి కూడా బాగుంది. సో లాస్ట్ వీడియోలో నేను చెప్పా కదా, కొంచెం లైట్గా ఫీవరిష్గా అలా ఉండింది పాపకు అని చెప్పి. నేను మళ్ళీ చెప్పడం మర్చిపోయాను అనమాట. అంటే నైట్ కొంచెం సిరప్ వేశాను. సో షీ ఈజ్ ఫైన్. ఎలా చూస్తుంది చూడండి. తనకేం ప్రాబ్లం లేదు, బాగానే ఉంది. అండ్ నిన్న సండే జస్ట్ షార్ట్ ఒకటే షూట్ చేశాను. అండ్ ఫంక్షన్ ఉన్నింది అనమాట. జై వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ది శ్రీమంతం ఉన్నింది. సో వెళ్ళినాము. ఇంకా పెద్దగా వ్లాగ్ ఏం షూట్ చేయలేదు. చాలా రోజుల తర్వాత కెమెరా ముందు వస్తుంది ఇలా మా ఖుషి. అప్పుడెప్పుడో ఇలా మాట్లాడేటప్పుడు తను తీసుకొచ్చేదాన్ని. ఈ మధ్య అసలు వ్లాగ్స్ తగ్గిపోయాయి కాబట్టి కుదరలేదు. ఇంకా ఇప్పుడైతే నేను మార్నింగ్ నుంచి వ్లాగ్ స్టార్ట్ చేయలేదు. మార్నింగ్ యాక్చువల్గా చాలా లేట్ అయిపోయింది లేవడం అదంతా కూడా. అంటే నిన్న మ్యాచ్ అదంతా చూసి కాసేపు దాని గురించి మాట్లాడుకుంటూ అలా ఇలా మా అన్న అయితే ఫోన్ మాట్లాడుకుంటూ లేట్ అయిపోయింది పడుకోవడానికి. సో మార్నింగ్ కొంచెం లేట్ అయింది. అండ్ నాకు కూడా ఎందుకో అంటే ఆ మండే వైబ్స్ ఉంటాయి కదా, చాలా నెగిటివ్గా ఉంటాయి అన్నమాట. ఇంకా నాకు చేయబుద్ధి కాలేదు. వీకెండ్ అని అసలు 2 డేస్లో వీకెండ్ అయిపోయింది, మళ్ళీ మండే వచ్చింది. ఇంకా అందుకే బయట నుంచి బ్రేక్ఫాస్ట్ తెచ్చాయంటే జై వెళ్ళి దోశ తీసుకొచ్చారనమాట. సో అది తినేసి ఇంకా వర్క్ అయితే కొంచెం కంప్లీట్ చేసి వచ్చాను. ఇప్పుడు లంచ్ బ్రేక్, కానీ మనకి లంచ్ ప్రిపరేషన్ బ్రేక్ ఉన్నట్లు అనమాట. ఇప్పుడు లంచ్ ప్రిపేర్ చేసి తినేసి మాకు తినిపెట్టేసి మళ్ళీ నేను వర్క్ స్టార్ట్ చేయాలి. సో మీన్వైల్ నాకు చాలా దాహంగా ఉంటే ఇంకా వాటర్ తాగలేక అంటే కొంచెం సోడా తాగాలనిపించింది అనమాట, కొంచెం చల్లగా అలాగా. సో అందుకే సోడా చేసుకొని కొంచెం తాగుతూ రిలాక్స్ అయ్యి తర్వాత వంట అయితే స్టార్ట్ చేయాలి. సో వంట అయితే సింపుల్గా పాలకూర ఉంది, ఇంకా మెంతాకు కూడా ఉంది. సో అవి 2 పెట్టేసి పప్పు చేసేద్దాం అనుకుంటున్నాను. ఇంకా మళ్ళీ రేపు మేము ఉన్నామన్నమాట. మా పిన్ని వాళ్ళది అంటే జై వాళ్ళ అక్క వాళ్ళది ఊర్లో తేరు ఉంది. సో అక్కడికి వెళ్తున్నాము. ఇంకా అందుకని చెప్పి సో అదంతా ఏమేమి ఉన్నాయో ఏమేమి వెజిటబుల్స్ ఉన్నాయో అవన్నీ క్లియర్ చేసేసి వెళ్తే బెటర్ కదా అన్నట్టుగా. ఆకుకూరలు అన్నీ చెడిపోతాయి కదా, అందుకే అది కంప్లీట్ చేసేస్తాను ఈరోజు. దాన్ని మొత్తం అయిపోగొట్టేస్తే బెటర్. చెప్పు. వెజ్జీస్ అయితే ఏం లేవు, అందుకనే ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా నిన్న కూడా ఉప్మానే తిన్నామంటే తొందరగా వెళ్ళాలా రెడీ అవ్వాలా అని చెప్పేసి ఫంక్షన్కి బాంబే రవ్వ ఉప్మా చేసినాను అనమాట. సో ఇంకా ఈరోజు కూడా మళ్ళీ వెజ్జెస్ ఏం లేవు కాబట్టి మళ్ళీ చపాతీలోకి ఏమి ఉండదు. మళ్ళీ ఇంకా తీసుకొచ్చినా అన్ని ఒకేసారి తెచ్చుకుంటాం అనమాట బల్క్గా. అంటే ఒక 1 వీక్కి సరిపడే వెజ్జెస్ తెచ్చుకుంటాము. ఇప్పుడు మళ్ళీ మేము ఉండం కదా, రేపు ఎల్లుండి అలాగా మళ్ళీ వేస్ట్ అయిపోతాయని చెప్పేసి తీసుకురాలేదు. ఇంకా ఉన్న వాటితో అడ్జస్ట్ అవుదాం అనుకున్నాము. సరే ఇంకా మ్యాగీ ఏం తింటావులే, ఉప్మా ఏం తింటావులే అనుకుంటే ఇంక బయట నుంచి తెచ్చుకొని తినేసాము. ఇప్పుడు ఆకుకూర ఉంటుంది, అది కూడా అయిపోగొట్టేసేయాలన్నమాట. సో యా, ఇంకా లేట్ చేయకుండా వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. చెప్పు. చేసేద్దాం. చెప్పు. సిగ్గుపడుతుంది. అవి యాడ్స్లో చూపిస్తారు కదా, ఇలా లిమ్కా తాగితేనే అలా సముద్రంలో పడినట్టు అలాగా. నాకైతే సేమ్ ఫీలింగ్ అనమాట. సోడా తాగిన ప్రతిసారి అట్లా ఏదో వేరే ప్రపంచంలోకి వెళ్ళిపోయింటాను అనమాట. చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. అందుకే నాకు ఎప్పుడైనా వర్క్ చేసేటప్పుడు అంటే ఆఫ్టర్నూన్ టైమ్స్ బాగా నిద్ర వచ్చేస్తుంటుందా, ఆ టైంలో అంతా ఇదే ట్రై చేస్తూ ఉంటాను అనమాట. నిద్ర అంతా వెళ్ళిపోయి అంటే ఫుల్ మళ్ళీ రిఫ్రెష్ అయిపోతాను ఇంకా వర్క్ చేసుకోవడానికి, అంత బాగా యాక్టివ్గా అయిపోతాను అనమాట. సో ఎప్పుడైనా నాకు డల్గా ఉన్నా, నిద్ర వస్తున్నా, ఇది చేసుకుని తాగుతూ ఉంటాను. ఖుషి అయితే ఇలా ఎంగేజ్ చేస్తున్నాను అనమాట. నేను ఏమైనా పనిలో ఉన్నప్పుడు అట్లా ఇలా ఆనియన్స్ ఇది బాస్కెట్ ఉంటుంది కదా, ముందర పెట్టేస్తా ఆడుకుంటూ ఉంటుంది. లేదంటే ఒక కప్ ఒక స్పూన్ ఇచ్చేస్తాను అనమాట. నేను అక్కడ ఎలా చేస్తుంటే అలా ఇక్కడ చేస్తూ ఉంటుంది తను. అలా అయితే ఎంగేజ్ చేస్తున్నా. లేకుంటే అసలు కింద వదిలేస్తే ఏంటంటే కరెక్ట్గా నేను ఏదైనా పని చేసుకునేటప్పుడే వచ్చి లాగుతా ఉంటుంది అనమాట, ఎత్తుకో అని చెప్పి. సో అందుకని ఇలా పైన కూర్చోబెట్టేస్తాను. కింద పడుతుందేమో అనుకుంటారు, అస్సలు పడదు కింద. దానికి చాలా భయం అనమాట అట్లా. సో అంటే బై మిస్టేక్ తొంగి కూడా చూడొద్దాను. ఎక్కడ కూర్చోబెట్టింటే అక్కడే కూర్చొని చక్కగా ఆడుకుంటూ ఉంటుంది. అంటే నేను ఇక్కడే ఉంటాను కాబట్టి చూస్తూనే ఉంటాను అనమాట తన్ని.
అంటే ఏం చేస్తుంటుంది ఏం లేదు అని చెప్పి చూస్తున్నా అంటే అలా ఏమైనా పడే మూమెంట్ ఉంటే వచ్చేస్తా అనమాట. కానీ ఇప్పటి వరకు అయితే అలా పడలేదు, తనకి భయం అట్లా అంత ఈజీగా పడదు. ఇంకా అలా దాన్ని ఎంగేజ్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు కొంచెం ఫ్రెష్గా లైమ్ సోడా తాగుతున్నాను, నాకు ఫేవరెట్ అనమాట ఇది. బయట ఎక్కడ కనిపించినా నాకు తాగాలనిపిస్తుంటుంది. ఇంక ఇప్పుడు సమ్మర్, అందులోనే ఇంకా కావాలన్నప్పుడల్లా బయటకు వెళ్ళాము, ఇద్దరు బిజీగా ఉంటాం కాబట్టి ఇంకా ఇంట్లోనే ఇలా సోడా బాటిల్స్ అయితే తెచ్చి పెట్టేసుకుంటాము. అండ్ లెమన్స్ ఆబ్వియస్లీ ఉంటాయి సమ్మర్ అన్నాక, ఇంకా అందుకని అప్పుడప్పుడు ఇలా చేసుకొని తాగుతుంటాను అనమాట, కొంచెం రిఫ్రెష్మెంట్ కోసం. ఇప్పుడే ఇంకా సిస్టమ్ వదిలేసి వచ్చింటాను చాలా, అంటే ఈ మధ్య సమ్మర్ కూడా కదా, ఫుల్ కళ్ళు మంట వస్తున్నాయి అనమాట నాకు సిస్టమ్ ముందు కూర్చొని. సిస్టమ్ ముందర ఎక్కువ కూర్చోవడం వలన ఏమో తెలీదు, ఫుల్ కళ్ళు మంట వస్తున్నాయి. ఇంకా వేడి కూడా ఎక్కువ అవుతుంది కదా డే బై డే. సో అందుకే అప్పుడప్పుడు ఇలా రిఫ్రెష్మెంట్ కోసం తాగుతూ ఉంటాము. ఎప్పుడు అది కూడా తాగాను, కొన్నిసార్లు మామూలుగా షర్బత్ అని చేసుకున్నాం కానీ లెమన్ జ్యూస్, అది కూడా తాగుతూ ఉంటాను అనమాట. జేక్ అయితే ఇది పెద్దగా ఇష్టం ఉండదు, తనకి నన్నారినే ఎక్కువ ఇష్టపడతాడు. అది కూడా తెచ్చుకున్నాడు తను, ఏం అడిగాను కావాలా అంటే లేదు నాకు ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు అన్నాడు. సో తను ఎప్పుడైనా చేసినా కూడా తను ఎప్పుడైనా ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే తాగుతాడు, లేదంటే అది నన్నారి చేసేయమంటాడు. నన్నారి తనకు సపరేట్గా చేసేస్తే నాకేమో సోడా చేసుకుంటాను అనమాట. సో ప్రెసెంట్ అయితే ఇలా ఇద్దరు రిలాక్స్ అవుతూ ఉంటాము. చాలా మాటలు అయితే నేర్చుకొనింది తను, అంటే మాట్లాడుతుంది, మాకు అర్థం కాదంతే. ఏం మాట్లాడుతుందో మరి తనకి తెలియాలి. ఏం మాట్లాడినా దానికి ఖచ్చితంగా ఆన్సర్ అయితే ఇచ్చింటుంది. అది ఏమి ఇచ్చిందో మరి మాకైతే అర్థం కాదు. ఏ మాట అంటే నేను తిట్టినా పొగిడినా ఎటువంటిదైనా కూడా దానికి నెక్స్ట్ ఒక ఆన్సర్ అయితే ఖచ్చితంగా ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను తన గురించి మీకు చెప్తున్నాను, తన కోపం వచ్చింది. ఎప్పుడు అంతే, ఇప్పుడేమి కాదు. ఓకే ఓకే వాళ్ళ నాన్న కూడా ఎక్కడికైనా వెళ్ళొచ్చాక వాళ్ళ నాన్న చెప్తుంటానా తినేమన్నా చేసింటే అలాగా ఇంకా అరుస్తుంది అనమాట. ఎందుకు చెప్తున్నా, ఇది తినేది కాదు నాన్న, ఇది ఇలా తినకూడదు, దీన్ని వేరేలా తినాలి, ఇది తినకూడదు ఇట్లా. అలా ఎవరికైనా నేను చెప్తున్నాను అంటే చాలు ఫుల్ అలర్ట్ అయిపోతుంది అనమాట. చెప్పొద్దు అని అరుస్తుంది, కోపంగా చూస్తుంది. మరి అదేనా కాదో తెలియదు, నేను గెస్ట్ చేసింది అయితే అదే అనమాట. అది తినకూడదు నాన్న, నేను తాగని. వాటర్ కావాలా? వాటర్ తాగుతావా? చెప్పు. పాపం తినకి హెయిర్ ఎక్కువ అయిపోయాయి అనమాట. అంటే తనకి హెయిర్ వాల్యూమ్ ఎక్కువ లేదు, బట్ కొంచెం లెంత్ వచ్చేసాయి అనమాట. కొంచెం లెంత్ అయిపోయాయి కంటికి. ఇట్లా అంటే ఇట్లుంటే మాత్రం డైరెక్ట్గా కళ్ళకు పడుతున్నాయి. పాపం చాలా ఇరిటేట్ అవుతుంది అనమాట. ఇక్కడైతే చెవు దగ్గర ఉంటాయి ఎప్పుడు. వాటిని ఎంత ఆయిల్ పెట్టి ఇలా అన్నా కూడా అది కొంచెం డ్రై అయ్యేసరికి మళ్ళీ ఇట్లా వచ్చేస్తున్నాయి హెయిర్ చెవు దగ్గరికి. దానివల్ల చాలా ఇరిటేట్ అవుతూ ఉంటుంది హెయిర్ వల్ల. కానీ ఏం చేయలేము, తనకు 3 yearsలో పడే వరకు అయితే హెయిర్ని అయితే ఏం చేయలేము. కనీసం జుట్టునే వేసేద్దామంటే జుట్టు వేసేంత లేవు, అలానే వదిలేసేంత లేవు దీనికి. మామూలుగా అయితే దాన్ని దాచిపెట్టుకుని తాగుతా నేను, ఇవి అస్సలు తాగలేదనమాట. అంటే తను కూడా కావాలంటది, చల్లగా ఉంటుంది కదా అని చెప్పేసి నేను ఇవ్వను. షర్బత్ చేసినప్పుడు అయితే ఇస్తాను అనమాట కొంచెం, అది కూడా చల్లగా లేకుంటేనే. ఇప్పుడు అది తాగిపియమని చెప్పి చెయ్యి అక్కడ పెడుతుంది అన్నమాట గ్లాస్ దగ్గర, తీసుకో గ్లాస్ తాగిపి అని చెప్పి. నాన్న నువ్వు తాగకూడదు నాన్న. యూజువల్గా దాచుకునే తాగుతాను, ఈరోజు ఇంకా కెమెరాలో ఏదో మాట్లాడదామని చెప్పేసి నేను తాగుతున్నాను. తను చూసేసింది అనమాట. నో 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 అక్కడ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ హాయ్ చెప్పు, హాయ్ చెప్పవా? చెప్పు. ఇంకా ఖుషికి కింద ఒకటి ఆడుకోవడానికి ప్యాన్ తిరువాత పెడతాం కదా, అది ఇంకా ఒకటి ఎల్లిపాయ గడ్డ ఇచ్చాను అనమాట. అలాగే ఒక స్పూన్ ఇచ్చేసాను. ఇంకా అదేమో తన వంట చేసుకుంటా అందనమాట. ఇంకా అందుకనే నేను ఇంకా సామాన్లు కడుగుతున్నాను. తనకి ఏంటో కానీ ఏ పని చేసినా అడ్డు రాదు. నేను గ్యాస్ దగ్గరకు వచ్చి ఏదో అంటే సామాన్లు కడగడం ఏదైనా వంట చేయడం చేస్తున్నానంటే మాత్రం అస్సలు సహించదు. అది ఎందుకో మరి ఊరికే వచ్చి డిస్టర్బ్ చేసేస్తుంటుంది. ఇంకా లాగుతూ ఉంటుంది అనమాట, కింద నిలబడి ఎత్తుకో 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 అని చెప్పేసి. అది ఏంటో
ఏంటో మరి తనకి. ఇంకా ఇలా ఏమైనా ఇచ్చి కొంచెం ఎంగేజ్ చేశానంటే మాత్రం నన్నే డిస్టర్బ్ చేయదు, బాగా ఆడుకుంటూ కూర్చొని ఉంటుంది. షూస్ చూసారు కదా పక్కన, తన ఫేవరెట్ అనమాట అవి. ఇంకా బయటికి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా షూస్ ఉండాలి తనకి. మేము ఎక్కడికైనా బయటికి వెళ్తూ ఉన్నా, ఒకవేళ నేను మర్చిపోయినా కూడా తను అది ఎక్కడున్నా ఇంకా మేము రెడీ అవుతున్నామంటే పట్టుకొచ్చేస్తుంది అనమాట. షూస్ పట్టుకొచ్చి ఏం నా చేతిలో పెడుతూ ఉంటుంది. ఇంకా వేసినాక ఇంకా వెంటనే బయటికి వెళ్ళిపోవడము. ఇంకా పక్కన వాళ్ళ ఫ్రెండ్ వచ్చిందిలేండి, అంటే రీసెంట్గా ఒకరు షిఫ్ట్ అయ్యారు ఇక్కడికి, మా పక్కన ఫ్లాట్లో ఒకరు వచ్చారు. వాళ్ళ ఇంట్లో చిన్న పాప ఉంది, ఇంకా పాప కోసం వెళ్ళిపోతుంది అనమాట పక్కింట్లోకి. వాళ్ళు పిలవనవసరం లేదు, వాళ్ళు ఉన్నారా లేదా ఏం సంబంధం లేదు. షూస్ వస్తుంది, షూస్ చేతిలో పెడుతుంది, వెయ్యి అని అంటుంది. ఇంక వేసానంటే వెళ్ళిపోతుంటుంది అనమాట దావ పట్టుకొని. చెయ్యి. ఏం వంట చేస్తున్నావు? అవునా, బాగుంటుందా? నాకు ఇస్తావా మరి? నేను కూడా తింటా. నేను కూడా తిన్నా నాకు కూడా పెడతావు కదా, కాలు పెట్టకూడదు. నాకు కూడా పెడతావా? నాకు కూడా పెడతావా అన్నం? నువ్వు వంట చేస్తున్నావు కదా, పెడతావా? నాకు పెట్టవా? ఖుషి, నువ్వు చికెన్ తింటావా తినవా? ఖుషి, చికెన్ తింటావా తినవా? చికెన్ తింటావా తినవా? దాంట్లోనే వేసి చేయాలా వంట? నాకు తెలియదు మా. నేను చెప్పా కదా, ఏం మాట్లాడితే దానికి ఏదో ఒక ఆన్సర్ ఖచ్చితంగా ఇచ్చింటుంది రిప్లై అని చెప్పేసి, అందుకే మీకు చూపిద్దామని చెప్పి వీడియో తీశాను అనమాట. మనం ఏం అడిగినా దానికి ఆన్సర్ ఇస్తుంది, కానీ మనకే అర్థం కాదు, అది మన మిస్టేక్. సో అలా అయితే కొద్దిసేపు టైంపాస్ అయిపోతుంది అనమాట. నాకు ఏమన్నా కొంచెం నిద్ర వచ్చినా, అలా ఏదైనా అలసటగా ఉన్నా తనతో మాట్లాడినాను కాసేపు అంటే మొత్తం సెట్ అయిపోతుంది. నాకు మంచిగా టైంపాస్ అవుతుంది. ఇంకా అంత మాటలు నేర్చుకుంటే ఇంకా ఎలా ఉంటుందో మరి. నేను అదే అనుకుంటుంటాం అనమాట. ఇప్పుడే అసలు మాటలు రాకనే ఇన్ని మాట్లాడుతుంది, మాటలు వస్తే అసలు ఇంకా ఏం చేస్తుందో, ఏమేమి క్వశ్చన్లు అడుగుతుందో. ఇంకా పప్పుకి అయితే పెడుతూ ఉన్నాను అనమాట. ఆకుకూర నిన్నని చెప్పా కదా, అది యాక్చువల్గా చాలా రోజులైంది తెచ్చేసి, కానీ ఇంకా మధ్యలో ఊరెళ్ళడం రావడం ఇదంతా జరగడం వల్ల టైం లేకపోయింది అనమాట నాకు ఆకుకూర పప్పు చేయడానికి. ఇంకా నాకు పప్పు ఎక్కువగా ఇష్టం ఉండదు, కానీ ఆకుకూర పాపకి రెగ్యులర్గా పెట్టమన్నారు అనమాట డాక్టర్. అంటే ఐరన్ ఇదంతా కూడా మంచిగా పిల్లలకు ఉంటుందని చెప్పేసి ఆకుకూర అండ్ ఒక బనానా, బాయిల్డ్ ఎగ్స్ రెగ్యులర్గా ఇమ్మన్నారు డాక్టర్ రీసెంట్గా వ్యాక్సిన్కి వెళ్ళినప్పుడు. సో అందుకే మేము తినకున్న పప్పు తనకి మాత్రం ఖచ్చితంగా ఆకుకూర పెట్టాలి కాబట్టి ఇంకా అది పప్పు రూపంలోనే పెట్టగలము పిల్లలకి. ఇంకా తను ఆకుకూర డైరెక్ట్గా తినే స్టేజ్కి రాలేదు కదా, మళ్ళీ ఊసేస్తుంది. ఇంకా తనకి టేస్టీగా ఉండాలన్నమాట ఏదైనా కూడా. ఇంకా చికెన్ ఇలాంటివి అయితే, మటన్, ఎగ్ కానీ చాలా ఇష్టంగా తింటుంది. ఇంకా అలా అని చెప్పి అవి రోజు పెట్టలేము కాబట్టి ఇవి కూడా పెడుతూ ఉండాలి కాబట్టి ఇంకా పప్పు రూపంలోనే పెట్టాలనేసి ఇట్లా చేస్తుంటే కొంచెం కారం తక్కువగానే వేస్ట్ చేస్తానమాట. సో తనకి ఎలా అంటే లైట్గా ఉండకూడదు. మనం చారు చేసిన, పప్పు చేసిన, సాంబార్ చేసిన, ఏం చేసిన, చట్నీ చేసిన ఆఖరికి తనకి లైట్గా కలిపితే అస్సలు నోట్లో పెట్టుకోదు, ఊసేస్తుంది అనమాట. తనకి బాగా అంటే డ్రైగా ఉంటే అస్సలు తినదు, మంచిగా జోరుగా కలుపుకోవాలన్నమాట. పప్పు ఎక్కువగా, చట్నీ ఎక్కువగా అలా వేసి కలిపితేనే తింటుంది. ఇంకా అలా జోరుగా వేసినప్పుడు పిల్లలకి కారం అయిపోతుంది కదా అన్నట్టుగా కొంచెం కారం తక్కువగానే వేసి చేస్తుంటాను. నేను మెంతాకు కూడా పెట్టి చేస్తా అన్నాను కదా వీడియోలో, కానీ ఇంకా మెంతాకు ఒలుచుకోవాలా, అందులోనే అవి ఫ్రెష్గానే ఉన్నాయి. ఇంకా పలకలాకు కూడా చాలా ఉన్నింది. ఇంకా మళ్ళీ మెంతాకు కూడా వేసేస్తే పప్పు ఎక్కువ అయిపోతుంది, మళ్ళీ మిగిలిపోతుంది అని చెప్పేసి ఇంకా పలకలాకు ఒకటే వేసేసాను అనమాట. ఇంకా సగం సగం వేసినా కూడా అది ఎక్కడికి కాకుండా అయిపోతుంది మళ్ళీ, అందుకనే మొత్తం పలకలాకు పెట్టి చేసేసాను. మామూలుగా అయితే పలకలాకు మెంతాకు 2 పెట్టే చేస్తుంటారు రెగ్యులర్గా చాలామంది, మా ఇంట్లో అందరూ అంతే అనమాట. కానీ నాకేమో మెంతాకంటే అంత ఇష్టం ఉండదు, నాకు పలకలాకైతేనే చాలా ఇష్టంగా తింటాను. ఇంకా అందుకని చెప్పి అది ఒకటే చేస్తుంటాను ఎప్పుడు. ఏమంటే లాస్ట్ టైం ఇంకా అజ్జయ్ తెచ్చాడు మెంతాకు కూడా, అందుకని అప్పుడప్పుడు చేస్తుంటాను. ఇంకా తనకు తినిపించి నేను కూడా తినేసాను. తర్వాత నా వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఈవినింగ్ అయిందనమాట. ఇంకా ఈవినింగ్ తనకి బాయిల్డ్ ఎగ్స్ ఇస్తాను, తను పడుకొని లేచింది ఆల్రెడీ. ఇప్పుడు బాయిల్డ్ ఎగ్స్ ఇద్దామని చెప్పేసి బాయిల్ చేసి రెడీగా పెట్టేసాను తనకి. అంటే వర్క్ ఇంకా అవ్వకనే బాయిల్ పెట్టేస్తాను అనమాట. సో నా వర్క్ అయ్యే టైం కల్లా అవి బాయిల్ అయినాయంటే నేను అది పీల్ అంతా
అంతా తీసేసి తనకి ఇస్తే తను తింటూ ఉంటుంది, నేను వేరే పని చూసుకోవచ్చు అని చెప్పి అలా చేస్తాను. సో ఇంకా బాయిల్ చేసి అది ఎల్లో ఉంటుంది కదా, ఎగ్ ఎల్లో, సో అది కూడా ఖచ్చితంగా పిల్లలకి ఇవ్వాలన్నమాట. మొత్తం న్యూట్రిషన్స్ అంతా ఉండేదంతా దాంట్లోనే ఉంటుంది, ఎగ్ వైట్లో ఏమీ ఉండదు. అది జస్ట్ ఇంకా ఎగ్ కాబట్టి ఇంకా మొత్తం రెండు కలిపి వస్తాయి కాబట్టి తినాలి అంతే, కానీ మొత్తం ఉండేదంతా ఎల్లోలోనే ఉంటుంది. చాలామంది ఏంటంటే పిల్లలకి ఎల్లో పెట్టకూడదు, గొంతుకు పడుతుంది అది ఇది అని చెప్పేసి పెట్టరు, కానీ అది పెద్ద మిస్టేక్ అనే చెప్పొచ్చు. ఖచ్చితంగా పిల్లలకి పెట్టాలి ఎగ్ ఎల్లో కూడా. సో నేనైతే 2 eggs ఇస్తాను తనకి, తను మొత్తం తినంత కొంచెం వదిలేస్తుంది, ఒక హాఫ్ ఎగ్ వరకు అట్లా వదిలేస్తుంది. కానీ సోనా మాత్రం ఒక్కటే ఇస్తాను అనమాట. అంటే ఇంకా స్టార్టింగ్లో కదా, అంటే రీసెంట్గానే స్టార్ట్ చేస్తే తనకి బాయిల్డ్ ఎగ్స్ ఇవ్వడము. సో స్టార్టింగే కాబట్టి మరీ హెవీగా వద్దులే అని చెప్పి ఒకటే సోనా ఇస్తాను, ఇంకో సోనా మేము తింటాం లేకుంటే పారేస్తాను. ఎగ్ వైట్ మాత్రం 2 ఇచ్చేస్తాను, తను కొంచెం లాస్ట్లో మిగిలిస్తుంది అనమాట. ఇంకా స్నానం చేసినాక అట్లా టవల్ కట్టింటే దాన్ని వేసుకొని ఇల్లంతా తిరుగుతుంది అనమాట. అది అడ్డం వస్తుంటే ఇట్లా పైకి ఎత్తుకొని మరీ తిరుగుతా అంది. ఇంకా అలా ఒక వీడియో అయితే తీసుకున్నాను. ఇంకా తనకి రెడీ చేసేసాను అనమాట, ఫ్రెష్ అప్ చేసేసాను. ఇప్పుడు నేను కూడా ఫ్రెష్ అప్ అయ్యి రావాలి. చాలా అంటే ఈరోజు ఎక్కువ పని లేదు, ఎందుకంటే పప్పు ఆల్రెడీ చేసేసా కాబట్టి జస్ట్ రైస్కి ఒకటే పెట్టేయడము. ఇంకా మిక్స్చర్ అవి ఉన్నాయి కాబట్టి అల్లం అయితే అంత నేర్చుకోలేదు, చాలా నేర్చుకుంది. మీకు చూపిలేదు కదా, ఈ మధ్యకాలంలో వీడియోస్ తక్కువైపోయాయి కాబట్టి తను చాలా డెవలప్ అయిపోయింది అల్లరిలో. అందుకే ఈ వీడియోలో చూపిద్దామని చెప్పేసి పెట్టాను అనమాట. ఇంకా పౌడర్ డబ్బాలు ఇలాంటివి చూసిందంటే వాటిని తీసుకొని పూసుకోవడము ఒక్కటి కాదు అసలు. చూడండి ఎట్లా యాక్షన్ చేస్తుందో. ఇంకా క్లిప్స్ ఏమైనా ఇచ్చినామంటే నెత్తికి పెట్టుకుంటుంది, దువ్వని ఇచ్చినామంటే దూకుంటుంది, అన్నీ తెలుసు దానికి. గాజులు ఇచ్చామంటే గాజులు వేసుకుంటుంది, చేతికే వేసుకుంటుంది. మళ్ళీ ఏమన్నా అంటే జ్యువెలరీస్ లాంటి అంటే చైన్ అలా ఏమైనా చూసిందంటే మెడకి వేసుకుంటుంది. అవన్నీ ఎలా తెలుసుకుందో ఏమో నాకైతే తెలియదు, అన్నీ తెలుసు తనకి. మరి నేను వేసుకోవడం ఏమైనా చూసిందా అంటే అట్లా లేదు, నేను అసలు రెడీ అవ్వడమే తక్కువ ఇంట్లో ఉంటే. అది ఎప్పుడు చూసిందేమో నాకైతే తెలియదు, కానీ ఏది అంటే ముందర ఏం పెట్టినా కూడా మన లేడీస్వి ఏవైతే ఎసెన్షియల్స్ ఉంటాయో దాంట్లో ఏం పెట్టినా కూడా కరెక్ట్గా అవి అలానే యూజ్ చేస్తుంది. అది బై బర్త్ వచ్చేసిందో ఏంటో మరి మా పాపకి. ఆయిల్, క్రీమ్స్, పౌడర్ ఇవన్నీ ఎక్కడెక్కడ పూసుకోవాలో అన్నీ తనకు తెలుసు అనమాట. ఆయిల్ కూడా నెత్తకే పూసుకోవాలని కూడా తనకు తెలుసు. అంత డెవలప్ అయిపోయింది మన ఖుషి. ఇంకా స్కూల్కి పంపించాలని చూస్తున్నాను అనమాట. మరి ఇంత డెవలప్ అయిపోతే ఇంట్లో ఉంచుకుంటే కష్టం కదా, అందుకే స్కూల్కి దొబ్బేద్దామా అని చూస్తున్నాను. ఎవరు కావాలా? తాత తాత ఎవరు కావాలా? ఎవరు పాట పాడుతున్నా నాన్న? ఏం నాన్న అల్లరి నీది? ఏం చేస్తున్నావు నాన్న? పనుకో, ఇంకా నిద్ర రాదా నీకే? ఎంతైంది టైం? టైం ఎంత? టైం ఎంత? తాత జపం చేస్తా. ఏం ఇంకా నిద్ర రాదా? ఎంతసేపు తాత జపం చేస్తావో? ఎంతసేపు? ఏం చేస్తున్నావు?
వండుకో ఇంకా నిద్ర రాదా నీకు నిద్ర రాదా ఎంత అయింది టైము 11 అయింది ఎంత అయింది టైము నీకు నిద్ర రాదా నీకు ఏమన్నా ఆటలా ఈ టైంలో నీకు ఏమన్నా ఆటలా నిద్ర రాదా ఇంకా ఎట్లా నాన్న పాట తా 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 తీ రిమోట్ హలో హలో ఖుషి కావాలా ఖుషి లేదండి ఖుషి పడుకుంటుంది ఇప్పుడు హలో హలో ఖుషి సో అదండి వీడియో నచ్చినైతే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా కిచెన్ రీసెట్ వీడియో అవన్నీ కూడా పెట్టాను. ఎవరైనా మిస్ అయింటే ఖచ్చితంగా వెళ్ళి చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది మన ఆడవాళ్ళందరికీ. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.